ఎప్పుడైనా సరే పెళ్ళాం ఊరెళ్తే హస్బెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో నీకేమైనా ఐడియా ఉందా? లేదు. మన రాకెట్ రాఘవ్ గారు ఆయన పెళ్ళాం ఊరెళ్తే ఆయన ఎలాంటి పనులు చేయాలనుకుంటాడు, ఏం చేయాలనుకుంటాడు మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటండి మంచి ఊపు మీద వేసారు డాన్స్? మనం ఎన్ని పాటలకు వేసినా అయ్యే స్టెప్లు వేస్తాం, వాటిని మార్చలేము. అందుకని పాట మార్చి ఈసారి ఆ మ్యూజిక్ వేసాం. నాన్ సింక్ డాన్స్ మళ్ళీ బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవడం మనం. నమస్తే సార్. నమస్తే మేడం. మా ఆవిడ రవీంద్ర భారతి. మేడం ఒక్కసారి నవ్వండి మేడం. మేడం నవ్వితే ముత్యాలు రాలుతాయి, నువ్వు నవ్వితే పళ్ళు రాలుతాయి. ఏమనుకుంటున్నావు? ఒక 2000 ఇవ్వండి. 2000? నేను మొగుడు అనుకుంటున్నావా, ఏటీఎం అనుకుంటున్నావా, లేకపోతే మెజిషియన్ అనుకుంటున్నావా తీయడానికి? మా పుట్టింటికి వెళ్దామని అడిగాను 2000. అమ్మా ఇంత గుడ్ న్యూస్ చెప్పింది ఏంటి? ఇలాంటివి మనం ఆపుకోకూడదు, పంపించాలి. రవీంద్ర భారతి గోడ లేకుండా పిడకుండగలదా, జిప్పు లేకుండా ప్యాంట్ ఉండగలదా, నువ్వు లేకుండా ఎలా ఉండగలే రవీంద్ర భారతి? ఏదో నాటకాలు కట్టకు గాని 4 రోజులు నేను మా పుట్టింటికి వెళ్ళి వస్తాను. నువ్వు ఏమన్నా చేస్తే నాకు ముందే తెలుస్తుంది. ఎందుకంటే పంప చుట్టూరుని కెమెరా ఎక్కాను. క్షేమంగా లాభం కదా. పెళ్ళాలు ఊరికి వెళ్ళినప్పుడు మొగుళ్ళు అన్నాక ముద్దు ముచ్చట్లు ఉంటాయి. అలాంటి వాటికి ప్రతిదానికి ఎలా అడ్డుపడితే ఎలాగా? ఎవరు మానస్ గారు చెప్పండి, ఒక మొగుడుగా మీరు చెప్పండి. ఉంటాయి కదా? ఉంటాయి. ఇప్పుడు ఇది సీక్రెట్ కెమెరాలన్నీ ఎక్కడ పెట్టింది? అబ్బా సీక్రెట్ కెమెరాలు పట్టుకుంటాం. సీక్రెట్ కెమెరాలు సీక్రెట్ కెమెరాలు పట్టుకుంటాం. సీక్రెట్ కెమెరాలు ఏంట్రా? ఎక్కడన్నా ఎలకలు పట్టుకుంటాం, పాములు పట్టుకుంటాం అని చూసాను కానీ సీక్రెట్ కెమెరాలు పట్టుకోవడం ఏంటి? ఎంత తీసుకుంటావు డబ్బులు? 1000 రూపాయలు. మరి అంత కావాలా వద్దా? సరే తొందరగా పట్టి. సూపర్ కలెక్షన్ అయ్యా. మొత్తం 14 కెమెరాలు. నీ ఆవిడ 14 కెమెరాలు పెట్టిందంటే మీరు జంపుచకం కాదు. పేమెంట్ కొట్టు, మళ్ళీ వదిలితే ఇవ్వడు. 14,000 కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. సరే 2 కెమెరాలు పెట్టి మళ్ళీ అవన్నీ పెట్టదు. తీసుకెళ్ళి మళ్ళీ అవసరం ఉంటే పిలు. ఓకే. 14 కెమెరాలు ఇంట్లో పెట్టేస్తా. డబ్బులు లేక చస్తుంటే దాన్ని ఎలా వదలకూడదు అసలు చెప్తాను. ఎక్కడ నువ్వు అర్జెంట్ గిరిగా అసలుగా ఉందా నీకు? 14 కెమెరాలు పెట్టిస్తావా ఇంట్లోని? ఒక కెమెరాకి 1000 రూపాయలు చొప్పున తీసుకున్నాడు. నేను కెమెరాలు పెట్టేస్తామేటాను బాబు. మరి అన్ని కెమెరాలు ఆడి దగ్గరికి ఎలా వచ్చి అంటే ఆడు పాత తీసుకొచ్చి మళ్ళీ ఆడే పట్టుకెళ్ళాడా? మోసం చేసాడు కదా. చచ్చిపోయాడు బాబు. ప్రాక్టీస్ లో నేర్చున్నా వల్ల కాదన్నావు. మర్యాదగా నాకు తెలియదు అది వస్తానేది. నాన్న ఫోన్ చేస్తాడు, మాట్లాడు. హలో నాన్న, ఏంటి అమ్మమ్మకు బాగాలేదా ఒంట్లోని? కమలాసన్ నువ్వెందుకు ఏడుతున్నావురా? కొద్దిగా బాధ అనిపించి ఏడ్చాను. నాకు మర్యాదగా ఆ కెమెరాల కట్ట ఎందుకు తీపిచ్చావు ఏటనేది నాకు తెలియాలి. లేకపోతే నీ తొక్క తీస్తాను మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నావు. అంటే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావా? వెళ్తున్నాను అర్జెంట్ గా. కొట్టడానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయండి. మరి మొహం పగిలిపోయేలాగా వీపు పగిలిపోయేలా కొడతారా? అప్పా బండి మీద కింద పడిపోయి దెబ్బలు తగిలితే ఆయింట్మెంట్ రాస్తా. మెట్లు మించారు కింద పడిపోతే దెబ్బలకు ఆయింట్మెంట్ రాస్తాం. పెళ్ళం కుళ్ళ పొడిచేస్తే దెబ్బలకు ఆయింట్మెంట్ రాస్తాం. బాగా తగిలేయండి. మెట్ల మీద జారేపడపడా? ఏమైందండి? బాగా తగిలినట్టున్నాయి. దెబ్బకి 500. ఆయింట్మెంట్ 200 ఉంటది కదా సార్. 200 ఉంటది కదా సార్. మీ ఆవిడ నేను కొట్టింది కదా, అది నీకు తెలుసు నాకు తెలుసు. జనాలు తెలిసిందనుకో ఈ బ్లాక్ మెయిల్ ఇంకా పెద్ద దెబ్బలాగా ఉంది. ఎన్ని దెబ్బలు తగిలే ఏమో నాకు లెక్కట్లే. ఒక నిమిషం అలా ఉండు. మొత్తం 32 దెబ్బలు. డబ్బులు 16,000 డబ్బులు. ఇదిగో ఆయింట్మెంట్ డబ్బులు తీసుకోండి. కొద్దిగా రాసి పెట్టవచ్చు కదా మీరే. మీ ఆవిడతో రాయించుకో. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది లేదు. ఎన్ని రోజులు దాకా రాదు? 4 రోజులు. పునర్జన్మీడికి
అలాంటప్పుడే మన ఫ్రెండ్ ఒకతుంది బాగా వస్తుంది. హలో రాణి వచ్చే చెప్తాను. దాని పేరే రాణి. చూసా జిన్ను ముక్కలా ఉంది. ఏనుగు పాలు జున్ను అంత స్ట్రాంగ్ ఉంది. ఏ పాలు జున్ను అయితే నీకెందుకు ఎదవా? దగ్గర చూసుకో. దెబ్బలు మొత్తం తగ్గిపోయాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ Yeah. మీతో ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చా? Why not? మీద చెయ్యి వేసుకోవచ్చు. కాలు కూడా వేసుకో. ఇప్పుడు దెబ్బకి 1,00,000. లక్షతి ఏంటి ఫోటోకి 1,00,000 రూపాయల? ఫోటో కాదురా బొగడా, ఈ ఫోటో నీ పెళ్ళానికి పంపించకుండా ఉండడానికి 1,00,000. మరి 1,00,000 రూపాయలు అంటే డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా? డిస్కౌంట్ ఇవ్వడానికి నువ్వేమన్నా నా బావా లేకపోతే బాయ్ ఫ్రెండ్ వా? ఇయ్యరా. 1,00,000 పంపించాను చూసుకో. థాంక్యూ. రాణి గారు ఎలాగా 1,00,000 రూపాయలు పంపించాను కదా, ఒక్కసారి ఇంకో 1,00,000 అవుద్ది. ఏమండి ఎవతది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంట్లో కొత్త పని మనిషిని పెట్టాను. ఏంటి ఫోన్ లో నుంచి 1,00,000 రూపాయలు ఫోన్ పే అయింది? అంటే అడ్వాన్స్ శాలరీ ముందే కొట్టేసి. ఏంటి అడ్వాన్స్? అమ్మో! పెళ్ళానికి 10 రూపాయలు ఇమ్మంటే పెళ్ళానికి 10 రూపాయలు ఇమ్మంటే ఇవ్వవు కానీ 10 మనిషికి 1,00,000 రూపాయలు వచ్చి పెడతావా? నా నెక్స్ట్ డైలాగ్. మర్చిపోయారు. దాన్నే తీసుకొచ్చేవంటే ఇంకా లోపల ఇంకెంతమంది ఉన్నారో ఇంట్లోనా? నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను. ఈ భార్యతో చచ్చిపోతున్నా ఉండి దీన్ని చంపేసినా బాగుంది. చంపుతాం, పిల్లల్ని చంపేస్తాం. ఇది ఎక్కడరా బాబు, నేను ఎప్పుడు చూడలేదు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరు చంపావు? నేను ఆడిపిల్లని చంపా. మట చేయడానికి ఎంత తీసుకుంటారా? 7,00,000. లోపల మా ఆవిడ ఉంది. 7,00,000 పర్సనాలిటీ ఏం కాదు, చంపేసి. ఏంట్రా అప్పుడే చంపేశారా? చేతులకి రక్తం మరకలు కూడా లేవు, బాడీలో బ్లడ్ తక్కువ ఉంది. అరుపులన్నా వినపడాలి కదరా? దాని గొంతులో వాయిస్ తక్కువ ఉంది. 7,00,000 మీ టాలెంట్ కి 10,00,000 కొట్టినా తప్పు కాదు. నెంబర్ చెప్పు. కొట్టేసాను చూసుకో. 7,00,000 ఇచ్చండి. తప్పు కాదన్నాను, కొడతాను అనలేదు నేను. మొత్తానికి ఒక పని అయిపోయిందండి. వచ్చి వెంట మళ్ళీ పోలేదా నువ్వు? నేను ఎక్కడికి పోలేదు కానీ మళ్ళీ 7,00,000 ఫోన్ పే అయ్యిందేటి? 7,00,000 మళ్ళీ వచ్చి తెచ్చిందా? ఏం చేసావు 7,00,000? అదే అర్థం కావట్లేదు. అదే అర్థం కాకపోవడం ఏంటండి? 7,00,000 ఏం చేశారు? మళ్ళీ రేపటి నుంచి కొంపలో పెత్తనం అంతా నీది కాదు, పెత్తనం అంతా నాది. అర్థమైందా? మూసుకుని వెళ్ళి మూల కూర్చో. అరే తమ్ముళ్ళు ఎక్కడ చచ్చారు రండి. లేకపోతే మీ ముష్టి బావగాడు ఏంటి 10 రూపాయలు ఇమ్మంటే ఏడుతాడు. మంచిగా మ్యాప్ వేసి 10,00,000 మా డబ్బులు మందికి తర్వాత సోది. నీకు 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 మరి నాకు నీకు కూడా ఉందే. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంతకాలం నువ్వు నాటకాలు ఆడుతున్నావే, అప్పుడు ఇప్పుడు డబ్బులు అడిగి ఎలా కొట్టేవే నన్ను? ఎరా నువ్వేంటి ఆయింట్మెంట్లు రాస్తావా? ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్తే చంపేస్తా ఏమనుకుంటున్నావు? మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. వెంకట్రావు గారు సూపర్, బాగుంది. అదే కొత్తగా పిల్లల్ని చంపేస్తామని రావటం అదే ఆ ప్లాన్ అదంతా బాగుంది. శ్రీదేవి బాగా చేసింది, అందరూ బాగా చేసింది. శ్రీదేవి మ్యామ్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ్ గారు స్కిట్? రాఘవ గారు, నాకు యాక్చువల్లీ బాడీ పెయిన్స్ ఉందండి. మీరు అందరూ కొట్టుకుంటూ నిజంగా. మేడం మీరు ఈ రోజు లైవ్ లో చూస్తుంది ఒక 20% అంతే. ఇంకా కొట్టుకుంటారా అండి? ఒకసారి బయట అంబులెన్స్ పెట్టుకుని స్కిట్లు చేస్తుంటాం మేడం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండింది, అందరూ బాగా చేశారండి. గుడ్ లక్.